రామోజీరావు గారు అంటే మా గుడివాడ కింద లెక్క. మరి అంత చిన్న చాలా చిన్న స్టేజ్ నుంచి ఆయన ఈ స్థాయికి వచ్చి వాళ్ళ ప్రపంచంలోనే ఆయన గుర్తింపు పొందారంటే ఆయన నిత్య కృషి వలడు. ఆయన చాలా ఒక అద్భుతమైన వ్యక్తిత్వం గల మనిషి. నిజంగా ఒక స్వయం కృషికి ఆయన ఒక మారుపేరు అనుకోవాలండి. అందరికీ ఆదర్శం చెప్పాలంటే చాలా మందికి వాళ్ళ ప్రతి వాడికి ఆయన చాలా ఆదర్శం. సరే, ఆయన మీద గిట్టున్న వాళ్ళు చాలా ఒక రకంగా ఆయన బ్యాడ్ ప్రోపగండా చేసుకుంటూ వచ్చారు. ఆఖరి రోజుల్లో అది కూడా చాలా బాధలు పెట్టారు. చాలా బాధగా ఉంటుంది నాకు తలుచుకుంటే. నిజంగా ఆయన మీకు అందరికీ తెలిసింది, ఆయన ఆఖరి రోజుల్లో ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారు అనేది. ఏది జరిగినా కానీ ఆయన చేసిన మంచి ఆయన ఇది అనేది ఎప్పుడు నిలబడే ఉంటుంది, ఎవరు ఇది చేసినా కానీ. ఇంకా ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ, భగవంతుడు ఆయనకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటూ, ఆయన లేని లోటే కానీ ఆయన వారసులన్నా దాన్ని పైకి తీసుకెళ్తారని కోరుకుంటూ, ఆయన మంచి సద్గతి కలగాలని కోరుకుంటూ చాలా బాధ నిండిన హృదయంతో. చెరుకూరు రామోజీరావు గారు పెదపారిపూడి గ్రామ వాస్తవ్యులు. ఇక్కడి నుంచి హైదరాబాద్లో స్థిరపడి ప్రపంచవ్యాప్తంగా 102 సంస్థల అధినేతగా వాళ్ళు పిలువబడుతున్నారంటే ప్రపంచ మేధావుల్లో ఒక మేధావి అని చెప్పవచ్చు. ఆయన మా గ్రామస్తుడు అయినందుకు మేము ఎంతో గర్వకారణం. మాకెంతో ఘనమైన పేరు కీర్తి తెచ్చిపెట్టి గ్రామానికే కీర్తిని పెట్టిన ఆయన గొప్ప వ్యక్తి. ఆయన ఒక అతీత శక్తి అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకనంటే మా గ్రామాన్ని ప్రత్యేకించి అభివృద్ధి చేసి ఉన్నారు. ఏ విధంగా అంటే ఇక్కడ నుంచున్న రోడ్డుతో సహా సీసీ రోడ్లు కానీ, అలాగే ప్రతి ఇంటికి కుళాయి కానీ, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కానీ, అలాగే గుడి బడి సొసైటీ, అలాగే పశువుల హాస్పిటల్, ప్రతిదీ కూడా అంగన్వాడీలతో సహా చెరువు చుట్టూతా కూడా సుందరీకరణ, ఒక నగరీకరణం ఎలా ఉంటుందో అలాగ సుందరీకరణంగా మా గ్రామాన్ని తీర్చిదిద్దినందుకు వాస్తవానికి మేము చాలా చింతిస్తూ ఉన్నాం. ఇవాళ ఆయన మా మధ్యన లేనందుకు దుఃఖిస్తున్నాము. ఇది తీరని లోటుగా భావిస్తూ ఆయనకి ఎక్కడ ఉన్నా సరే ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులు కూడా మా గ్రామాన్ని మరోసారి ఆదరించి మా గ్రామాన్ని అభివృద్ధి పరిచేలా సహాయపడాలని కోరుకుంటూ, ప్రత్యేకించి మరొకసారి జోహార్ చెరుకూరి రామోజీరావు గారు, జోహార్ చెరుకూరు రామోజీరావు గారు, జోహార్ చెరుకూరు రామోజీరావు గారు. రామోజీరావు గారు పుట్టి పేరు గ్రామానికి సర్పంచ్ ఎన్నుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. మేము ఎన్నికైన తర్వాత ఆయన స్వయంగా మాకు ఫోన్ చేసి మీ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము చేపడతామని మాకు మాట ఇచ్చారండి. ఆ మాట ప్రకారం మాకు గ్రామంలో చాలా అభివృద్ధి చేశారు. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆయన అంత మహాజ్ఞాని, ప్రపంచ జ్ఞాని, గిన్నీస్ వరల్డ్ రికార్డులో మంచి స్థానాన్ని సంపాదించిన మహానుభావుడు. ఆయన మధ్య లేకపోవడం చాలా విచారంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పామర నియోజకవర్గంలోని పెదపారిపూడి వాస్తవ్యులు, ఈనాడు వ్యవస్థాపకులు, అదేవిధంగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, ఏదైతే ఈనాడు పత్రికని మూల కారకుడు, ఈరోజు వరకు ఆద్యాంతం తనదైన శైలిలో రాష్ట్రానికి సేవలు అందిస్తూ పారపూడి గ్రామంలో రామోజీ ఫౌండేషన్ అని పెట్టి ఎన్నో సేవలు అందించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ బిడ్డ శ్రీ రామోజీ గారు ఈరోజు స్వర్గస్థులవుతారు. చాలా దురదృష్టకరం. ఇది తీరని లోటు. పామర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున, పామరు ప్రజల తరఫున రామోజీ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ఇది అందరం దిగ్భ్రాంతికి గురి చేసే విషయం. చాలా బాధపడుతున్నాం. ఎంతో మహోన్నతమైన వ్యక్తి, పాత్రికేయుడిగా ఎన్నో సేవలు అందించి ఈనాడు పత్రికని బ్రహ్మాండంగా ఈరోజు భారతదేశంలో కాదు విదేశాల్లో కూడా ఆ పత్రిక ఘనమైన పేరు తీసుకొచ్చి నిజాన్ని నిర్భయంగా ప్రచురించి వార్తని, కమ్యూనికేషన్ని గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో, చివరి గ్రామానికి కూడా వార్తని 50 సంవత్సరాల పైచీలకే తెలిసే విధంగా కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఆయన అందించిన సేవలు మరుపురానివి, మరువలేనివి. అంతేకాదు మార్గదర్శి, ఇతర వ్యవస్థలను కూడా స్థాపించారు. అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తి, సుపరిచితుడు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవటం చాలా దురదృష్టకరం.
సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. ఆయన జ్ఞాపకాలతో మనం ముందుకెళ్ళాలి.